హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వచ్చేసి ఇన్నోవా క్రిస్టా వి వర్షన్ లేదా జెడ్ వర్షన్కి మన కీ ఉంది కదా, ఈ కీలో ఛార్జింగ్ అయిపోయినప్పుడు రిమోట్ వర్క్ అవ్వట్లేదు, ఛార్జింగ్ అయిపోయింది. మనం ఇంజన్ ఎలా స్టార్ట్ చేసుకోవాలి, ఎలా రన్ చేసుకోవాలి అనేసి దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇదే అండి కీ. నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. దీంట్లో బ్యాటరీ డౌన్ అయిపోయింది, మనం బయట ఎక్కడన్నా ఉన్నాం. అలాంటి టైంలో మనం ఇంజన్ ఎలా స్టార్ట్ చేసుకోవాలనేసి దాని గురించి వీడియోలో తెలుసుకుందాం. అదే అండి, దీంట్లో నుంచి కీ ఉంటుంది, మాన్యువల్ కీ బయటకు తీసుకుందాం. ఇదే అండి మాన్యువల్కి, నేను దీంట్లో నుంచి తీసుకున్నాను. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఓకేనా, ఇన్సర్ట్ చేసి అన్లాక్ అయిందండి, డోర్స్ అన్లాక్ అయినాయి. మనం ఇప్పుడు లోపలికి ఎంట్రీ చేద్దాం. ఇప్పుడు దీంట్లో ఛార్జింగ్ ఉంది, నేను మీకు బ్యాటరీ తీసి క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు బ్యాటరీ దీంట్లో ఉంది, వర్కింగ్లో ఉంది. నేను వితౌట్ బ్యాటరీ మీ ముంగటిని రిమూవ్ చేసి ఇంజిన్ ఎలా స్టార్ట్ చేసుకోవాలి అనేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. డిక్కీ అండి, ఇదిగోండి బ్యాటరీ రిమూవ్ చేశాను. ఇప్పుడు దీంట్లో బ్యాటరీ లేదు, వితౌట్ బ్యాటరీ మనం ఇంజన్ ఎలా స్టార్ట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. చూడండి, వితౌట్ బ్యాటరీ మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి ఈ రిమోట్కి ఇక్కడ సెన్సార్ ఉంది, ఈ సెన్సార్, ఈ స్టార్ట్ స్టాప్ బటన్ ఉంది కదండి, ఇక్కడ సేమ్ ఇదే పొజిషన్లో పెట్టి ప్రెస్ చేయండి. ఇది చూడండి, ఇగ్నిషన్ ఆన్ అయిపోయింది, అర్థమైందా? ఇగ్నిషన్ ఆన్ అయిపోయింది. సో మనకి ఇంజన్ స్టార్ట్ అవుతుంది, ఓకేనా? చూడండి. సో ఇదండి, బ్యాటరీ లేకున్నా కూడా మనము వితౌట్ బ్యాటరీతోనే ఇంజన్ స్టార్ట్ చేసుకోవచ్చు. మనం లోపలికి ఎంట్రీ అవ్వడానికి మాత్రం కంపల్సరీగా మాన్యువల్కి యూజ్ చేయాలి. వితౌట్ బ్యాటరీతోనే లోపలికి మనం ఎంట్రీ కాలేము కాబట్టి మనకి రిమోట్లోనే మాన్యువల్ కీ ఉంటుంది, మాన్యువల్ కీతోనే ఎంట్రీ అవ్వాలి లోపలికి. అయిన తర్వాత ఈ రిమోట్ని ఇంజన్ స్టాప్ బటన్ దగ్గర పెట్టి ఇగ్నిషన్ ఆన్ చేసుకొని ఇంజన్ స్టార్ట్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడైనా లాంగ్ డ్రైవ్లో అట్లా వెళ్ళినప్పుడు, ఇలాంటి ఇష్యూస్ ఏమైనా జరిగినప్పుడు ఇది మనకు యూజ్ అవుతుందండి. మళ్ళీ వచ్చిన తర్వాత అట్లా మీరు బ్యాటరీ వేసుకొని యూజ్ చేసుకోవచ్చు. మీకు ఎప్పుడైనా ఇలాంటి ఇబ్బంది ఎదురైనప్పుడు మీరు ఇట్లా ఇంజన్ స్టార్ట్ చేసుకోవచ్చు అండి. రిమోట్ వర్క్ అవ్వకపోతే ఇంజన్ స్టార్ట్ కాదు అనేది ఏముండదు, స్టార్ట్ చేసుకోవచ్చు. ఇలాంటి ఫీచర్స్ గురించి మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.